Assalamu alaikum wa rahmatullahi wa barakatuhu. Alhamdulillah. Alhamdulillahi rabbil alameen. Wassalatu wassalam ala rasulihil kareem. Amma ba'd. A'udhu billahi minash shaitonir rajim. Bismillahirrahmanirrahim. Ya ayyuhalladzina amanu taqullaha haqqa tuqatihi wa la tamutunna illa wa antum muslimun. Rabbi shrah li sadri wa yassir li amri wahlul 'uqdatam min lisani yafqahu qawli. Rabbi zidni ilma. Allahumma faqihna fidin. Amin ya rabbal alamin. టుడే క్లాస్ ఒక మంచి హదీసు వివరణ. హజ్రత్ అబూజర్ గఫారి రదియల్లాహు అన్హు కథనం ఇలా ఉంది. నేను ఒకరోజు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నదికి హాజరయ్యాను. అప్పుడు ఆయన తెల్లని వస్త్రం కప్పుకొని పడుకొని ఉన్నాడు. నేను వెళ్ళిన కొద్దిసేపటికి ఆయన మేల్కొని ఇలా సెలవిచ్చారు, ఏ దాసుడైనా లా ఇలాహా ఇల్లల్లాహ్ పలికి ఆ స్థితిలోనే అతనికి మరణం సంభవిస్తే అతడు తప్పకుండా స్వర్గానికి వెళతాడు. అబూజర్ ఇలా అంటున్నారు. అప్పుడు నేను విన్నవించుకున్నాను, ఒకవేళ అతడు వ్యభిచారం చేసి ఉన్నట్లయితే, దొంగతనం చేసి ఉన్నట్లయితే అని అడగగా అప్పుడు సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, అవును, అతడు వ్యభిచారం చేసి ఉన్నా దొంగతనం చేసి ఉన్నా సరే అతడు స్వర్గానికి వెళతాడు. మళ్ళీ అబూజర్ ఇలా అంటున్నాడు, ఒకవేళ అతడు వ్యభిచారం చేసి ఉన్నా కూడానా, దొంగతనం చేసి ఉన్నా కూడా అతను స్వర్గానికి వెళతాడా అని మళ్ళీ ప్రశ్నించాడు. మళ్ళీ ప్రవక్త గారు, అవును, అతను వ్యభిచారం చేసి ఉన్నా దొంగతనం చేసి ఉన్నా సరే అతను స్వర్గానికి వెళతాడు అని సమాధానం ఇచ్చారు. మళ్ళీ అబూజర్ గారు ఇలానే అన్నారు, అవునా దైవప్రవక్త, లా ఇలాహా ఇల్లల్లా అని సాక్ష్యం పలికిన వాడు తప్పకుండా స్వర్గానికి వెళతాడా? ఒకవేళ అతను వ్యభిచారం చేసి ఉన్నా కూడానా, దొంగతనం చేసి ఉన్నా కూడానా అని మళ్ళీ ప్రవక్త గారు, అవును అబూజర్, అతడు వ్యభిచారం చేసినా దొంగతనం చేసినా సరే స్వర్గానికి వెళతాడు. ఇది బుఖారీ ముస్లిం హదీస్. అంటే ఇక్కడ వ్యభిచారం చేయమని కాదు, దొంగతనాలు చేయమని కాదు. అర్థమవుతుందా? ఈ హదీస్ మనము అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకోవాలి. అబ్బా ఇదేంటి బాగా మంచి ఛాన్సే. ఇక్కడ వ్యభిచారం చేసినా దొంగతనాలు చేసినా మనకు స్వర్గం వస్తుంది అంటున్నారు. ఇంకేమి చేసేస్తే పోలని చెప్పేసి మీరు ఊహించుకుంటారేమో. అలా కాదు, తొందరపడకండి. ఇన్షాల్లా ఆ యొక్క హదీస్ వివరణ నేను మీకు ఇస్తాను ఇన్షాల్లా. అంటే ఇక్కడ లా ఇలాహా ఇల్లల్లా అని పలకడం అంటే సంపూర్ణ ఏకైక దైవ ధర్మాన్ని అంటే ఇస్లాం విశ్వసించడం, అవునా కాదా? దానిని అవలంబించడం, అవునా కాదా? అంతే కదా. నిస్సందేహంగా ఎవరైతే ఈ ఏకైక దైవ ధర్మం పట్ల చిత్తశుద్ధితో హృదయపూర్వక నమ్మకం కలిగి ఉంటాడో అతడు తప్పకుండా స్వర్గానికి వెళతాడు. ఒకవేళ ఎవరైనా సంపూర్ణ ఈమాన్ కలిగి ఉన్నప్పటికీ కూడాను పాపాలు కూడా చేసి ఉండి ఏదో ఒక కారణంగా క్షమాపణకు అర్హుడై ఉన్నట్లయితే దైవం అతడి పాపాలను క్షమించి ఎటువంటి లెక్కాపత్రం అడగకుండానే అతడికి స్వర్గ ప్రవేశం అనేది కల్పిస్తాడు. ఒకవేళ క్షమాభిక్షకు అర్హుడు కాకపోతే తాను చేసిన పాపాలకు శిక్ష అనుభవించిన తర్వాత అయినా సరే
అతడు స్వర్గంలోకి పోగలుగుతాడనమాట. అంటే మొత్తం మీద ఇస్లాం ధర్మంపై సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండడం ఇక్కడ అతి ముఖ్యమైనదన్నమాట. ఒక మనిషి అంటేనే బలహీనత. మనుషులంటే తప్పులు చేసేవాళ్ళు, తప్పు చేయని వాడు ఎవరూ లేరు. తప్పులు చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం ప్రవక్తలు మాత్రమే. అర్థమవుతుందా? ఇక్కడ ఒక మనిషికి ఇస్లాం ధర్మం మొత్తం తెలుసు, కానీ అతని బలహీనతల వల్ల ఏవో పాపకార్యాలు చేశాడు, తర్వాత పశ్చాత్తాపం చెందాడు, ఎక్కువగా సత్కర్మాలు చేసుకుంటూ పోయాడు, అల్లాహ్ను రాజీ చేసుకుంటూ పోయాడు, ఇహలోకం పట్ల తన యొక్క ఆశను వదులుకున్నాడు, పరలోకం మేలని చెప్పేసి భావించాడు, అల్లాహ్ ఇంపార్టెంట్ అని చెప్పేసి భావించాడు. అలా అతను అల్లాహ్ యొక్క క్షమాపణను ఆయన అందుకున్నాడు. ఆ యొక్క పరిస్థితులు అతను మరణం వచ్చింది, అతను స్వర్గవాసి అయిపోయాడు. లేదు, అతను యొక్క ఏదైతే అతని యొక్క బలహీనత ఉందో, అది ఏ బలహీనతను కానివ్వండి, జులుం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆ యొక్క స్థితిలో చనిపోయాడు. ఆ తర్వాత అతను చేసిన పాపాలకు శిక్ష ఎన్ని రోజులు, సంవత్సరాలు, నెలలో అల్లాహ్ యొక్క చట్టం ప్రకారం అతను ఆ యొక్క నరకంలో యొక్క శిక్షలను అతను అనుభవించిన తర్వాత అతడు స్వర్గవాసి అవుతాడనమాట. మాటల ఒక్క క్షణం అసలు ఆ నరకం యొక్క వేడి, ఆ నరకం యొక్క బాధ నరకమే తట్టుకోలేదు. ఆ నరకమే తట్టుకోలేక అల్లాతో ఎన్నోసార్లు శరణం అడుగుతున్నమాట. అల్లా నాకు తట్టుకోలేకపోతున్నాను చెప్పేసి శరణు వేడుకుంటూ ఉంటుంది. నరకమే తట్టుకోలేక ఇంకా మనం ఎంత. కాబట్టి బలహీనత వల్ల ఒక మనిషికి ఒక పాపకార్యం జరిగిపోయింది, అతను తెలుసుకున్నాడు. ఈమాన్ పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది, ఒకే లెవెల్లో ఉండదు. అర్థమవుతుందా? సో అటువంటి సమయంలో తన బలహీనతకు తను లొంగిపోయి ఏదైనా సరే ఒక పాపం చేశాడో, ఏదైనా సరే ఆ యొక్క పాపం కొన్ని రోజుల్లో ఉన్నాడో, తర్వాత తప్పని గ్రహించాడు, తన యొక్క తప్పును ఒప్పేసుకున్నాడు, అల్లాహ్ సుబ్హానహు తఆలా ముందు పశ్చాత్తాపం చెందాడు, చాలా సత్కార్యములు చేసుకుంటూ పోయాడు, స్వర్గాన్ని అందుకున్నాడు. ఇక్కడ ఒక పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. ఎన్నో హదీస్ ఒకటి ఉంది, పెద్ద పాపం చేసి స్వర్గానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, చిన్న పాపాలు చేసి నరకానికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎలాగంటారో నేను చెప్తా. పెద్ద పాపం చేసిన వారికి భయం అన్నమాట. అయ్యయ్యో నేను పెద్ద పాపం చేసేసానే, అయ్యయ్యో నేను బాధ పెట్టానే, అల్లాహ్ యొక్క కోపాన్ని నేను పాత్రుడయ్యానే, అల్లాహ్ నాకు ఇచ్చిన అనుగ్రహాలను ఎక్కడ దూరం చేస్తాడో, యా అల్లాహ్ నరక నేను చూడలేను, ఆ నరక నేను అనుభవించలేనని చెప్పేసి ఒకసారిగా అతనికి మైండ్లో ఆ యొక్క ఇహలోకపు జీవితపు ఆశ, ఆ యొక్క వ్యసనం, నిశ అనేది వదిలిపోతుంది అనమాట. పెద్ద పాపం చేసిన వాడికి ఇంకా భయంగానే ఉంటుంది. అంటే ఇంక నేనే పాపం చేయకూడదు బాబోయ్, నా వల్ల అసలు ఇంత పెద్ద పాపం జరిగిపోయింది, ఇంక మళ్ళీ ఏదైనా పాపం చేస్తే ఇంకా అల్లాహ్ దగ్గర నేను క్షమాపణ అందుకోవడానికి కూడా నేను అర్హుని కాను, ఏ ముఖం పెట్టుకొని నేను అల్లాహ్ దగ్గర క్షమాపణ నేను కోరాలి, క్షమించు అల్లాహ్ అని చెప్పేసి అసలు నాకు నేనే నచ్చను కదా, అప్పుడు నేను అల్లాహ్కి వెళ్ళి నచ్చుతానని చెప్పేసి అతను పశ్చాత్తాపం చెంది ఆ యొక్క పెద్ద పాపాన్ని విడనాడి అన్ని సత్కర్మలు చేసుకుంటూ అల్లాహ్ దగ్గరైపోయాడు అనమాట. కొంతమంది ఉంటారా, ఇది చిన్నదే కదా, చిన్న పాపమే కదా, చిన్న పాపం చేసుకుంటూ పోతారు. పెద్ద పాపం ఒకటే చేయకుండా అన్ని చిన్న పాపమే కదా అనుకుంటూ చేసుకుంటూ పోతారనమాట. ఆ చిన్న పాపం ఒకటొకటి మొత్తం జమ అయ్యి ఒక పెద్ద పాపంగా మారుతుంది అనమాట. అర్థమవుతుందా? అప్పుడు అతను ఏం చేసుకుంటున్నారు, అతను నరకానికి నివాసంగా అయిపోయాడు అనమాట. ఈ యొక్క నరకంలో అతను ఉంటున్నాడు అనమాట. కాబట్టి ఏది కూడా మనము డిసైడ్ చేయలేము. చిన్న పాపలు కూడా మనం చిన్న పాపమే కదా, ఇది చిన్నదే కదా, అది చిన్నదే కదా, పెద్ద పాప మనం ఏం చేయటం లేదు కదా, మనం విచారణ చేయటం లేదు కదా, మనం ఒకటి కంటి విచారణ చేస్తున్నాం కదా, అది చిన్న పాపమే కదా, నోటి విచారణ చేస్తున్నాం కదా, ఇది చిన్న పాపమే కదా, మనమేమి బాడీ తగులుకొని ఏమి జిసంతో విచారణ చేయటం లేదు కదా, అది కదా పెద్ద పాపం అని చెప్పేసి
అలా మనం గ్రహించకూడదు. ప్రతి చిన్న పాపాల కలయిక ఖచ్చితంగా ఒకరోజు పెద్ద పాపానికి అయ్యేలా దారి తీస్తుంది అనమాట. కాబట్టి మనము ప్రయత్నించాలి. అల్లా సుబ్హానహు వ తఆలా ఏదైతే చెప్పే నియమాలను మనం పాటించుకుంటూ వెళ్ళిపోతే మన యొక్క ఈ ఫిత్నా నుంచి, ఎందుకంటే మన యొక్క మనసే మనకు ఒక శత్రువు, అవునా కదా? మన యొక్క శత్రువు ఎవరంటే మన మనసే, మన శరీర అవయవాలే మన శత్రువులు. అది నిజం. శత్రువులు ఎక్కడో లేరు, మన మనసే. ఒక మంచి వైపు పురిగొల్పాలన్నా మనసే, ఒక చెడు వైపు పురిగొల్పాలన్నా మనసే. ఒక మంచి కార్యం చేయాలరా నువ్వు చెయ్యని చెప్పడం, అది చేయించడం కూడా మనసే. అరే నీ యొక్క పాపం నుండి నువ్వు బయటపడాలరా అని చెప్పేసి చెప్పడం కూడా మనసే. అరే ఈ పలానా పాపం చేయమని చెప్పడం కూడా మనసే. ఆ మనసు ఎలా చెప్తుందో ఈ చేతులు ఈ కాళ్ళు అలా ఆడుతూ ఉంటాయి అన్నమాట. డైరెక్షన్ మనసు ఇస్తూ ఉంటుంది. ఈ కాళ్ళు చేతులు రోబోటిక్ అన్నమాట. ఇక్కడ మెషిన్ ఉంటుంది, ఇవే పనిచేస్తూ ఉంటాయి అన్నమాట ఈ కాళ్ళు చేతులు అనేవి. అర్థమవుతుందా? కాబట్టి మనం ప్రతిరోజు మన యొక్క మనసు ఫిత్నా అంటే ఈ మనసు కీడు నుంచి, మన అవయవాల కీడు నుంచి రక్షించు అల్లా అని చెప్పేసి మనము అల్లా సుబ్హానహు వ తఆలాతో దువా చేయాలి. అది విషయం. అదనమాట ఈరోజు మనం ఒక చక్కటి విషయాన్ని గ్రహించాం. ఇన్షాల్లా అల్లా ఇష్టపడితే రేపటి రోజున మరి ఇంకొక చక్కటి సందేశంతో, మరొక చక్కటి హదీస్ వివరణతోటి నేను మీ ముందు ఉంటాను ఇన్షాల్లా. సుబ్హానల్లాహ్ వ బిహమ్ది, సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక, అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అంత, అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.